కర్నూలు జిల్లాలో కురవలను అన్ని పార్టీలు గుర్తించి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని మదసి మదారి కురవ సంఘ నాయకుడు మోహన్ ప్రసాద్ తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారని, అందులో 55,000కు పైగా కురవ ఓటర్లు ఉన్నారని అన్నారు. కర్నూలు జిల్లాలో కురవలకు ఇంతవరకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచి, ఎంపీటీసీ పదవులు కేటాయిస్తున్నారని అన్నారు. కురవలను గుర్తించే అవకాశాన్ని కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లో మొదటి గెలుపును ఆలూరు నుంచే అందిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్లో టికెట్ అనౌన్స్ చేయని పార్టీలకు మా విజ్ఞప్తిని మా కుల సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ టికెట్ మా కులంతో మొదలు పెడితే ఇక ఏ పార్టీ అయితే మా కులాన్ని మొదటి టికెట్గా భావించి అనౌన్స్ చేస్తారో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. నా పేరు మోహన్ ప్రసాద్. నేను ఈరోజు మీడియా ద్వారా ఆలూరు తాలూకాకు కర్నూలు జిల్లాలో ఉండే కుర్వ సామాజిక వర్గాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సామాజిక వర్గం కర్నూలు జిల్లా 7 తాలూకాలు కలిసి సుమారుగా 3,50,000 మంది ఓటర్లు ఉన్నాము. జనాభా కాదు, జనాభా అంటే 5 లక్షల పైన ఉంటాము. ఓటర్లు మాత్రం 3,50,000 ఉన్నారు. ఈ రోజు వరకు మీనామేషాలు లెక్కేసుకుంటున్న మెయిన్ పార్టీలు ఏ పార్టీ కూడా ఈ రోజు వరకు ఒక తెగింపు చేసి మీకు టికెట్ ఇస్తున్నామని చెప్పడం లేదు. కనుక దయచేసి రెండు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ కలిసి మా కుర్వ సామాజిక వర్గానికి ఒక టికెట్, ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 70 సంవత్సరాలు అయిపోయింది. 1972 నుంచి 78 వరకు కేవీ నరసప్ప గారు ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసినారు. చక్కెర శాఖ పరిశ్రమ చేసినాడు. రాయలసీమ బోర్డుగా చైర్మన్గా చేసినారు. తర్వాత ఉచ్చప్పని ఆయన నిలబడితే ఆయనకు వ్యాపారం చేయని, మంచి చేయని, ఫస్ట్ వ్యాపారం బోడిగిలు చెప్పించేది కుర్వ కులములతోనే. కనుక దయచేసి ఈ రెండు పార్టీలు ఒక మా మీద అవగాహన తీసుకొని పిలిపించి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇకపోతే జిల్లా మొత్తం మీద ఈ రోజు వరకు ఉన్నతమైన కులంగా ఉన్నాము. ఎక్కడ దోపిడీలు, దొంగతనాలు చేసేది లేదు. వేరే కులాలతో మేము సాటి పడడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అన్నీ కలిసి మా కులానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయి. ఇటువంటి సందర్భంలో మాకు గుర్తించి మాకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని మేము ప్రాధేయపడుతున్నాము, కోరుకుంటున్నాము. మేము మీకు వినియోగించుకోలేకుంటే ఎవరికి వినియోగించుకునేలా మీరే మాకు గుర్తించి మా యొక్క కార్యాచరణ ముందు వచ్చేటట్లు చేసి 78 తర్వాత 72, 78 క్లాస్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. మా ఉమ్మడి జిల్లాలో లేరు. ఇప్పుడు ప్రత్యేకమైన జిల్లా మా సొంతం ఒక్క కర్నూలు జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరు. దయచేసి మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మా యొక్క సంఘాన్ని బలోపేతం చేస్తారు మీరని అనుకుంటున్నాము. ఎవరైతే మాకు టికెట్లు, సీట్లు కేటాయిస్తారో వాళ్ళకు సంపూర్ణంగా జిల్లాలో ఉండే 7 తాలూకాల నుంచి ఓట్లు వేయించడానికి ప్రతి గ్రామానికి మా యొక్క కుటుంబ సోదరులు, మా కుటుంబ సోదరులు అంటే మా కుల సోదరులు పోయి అందరూ మాకు టికెట్ కేటాయిస్తున్నారు, ఆ పార్టీకి ఓటేయండి అంటే చెప్పే హక్కు మాకు ధైర్యం వస్తుంది. కనుక మీకు ఓట్లు కావాలనుకుంటే మా యొక్క కులాన్ని సంఘంగా బలపరిచి చేసే ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేయండి. మా యొక్క ఓట్లు సుమారు 3.5 లక్షల్లో 70% అయినా 3 లక్షల ఓట్లు పోలేతాయి. 3 లక్షల్లో 2 లక్షల ఓట్లు ఒక పార్టీకి పడితేగినా ఒక పార్టీ గుర్తించి మనకి ఇచ్చే టికెట్ దానివల్ల ఉపయోగం ఉంటుంది, కానీ నష్టం ఉండదు. కనుక మీరు దయచేసి ఇటువంటి ఆలోచనలు, ఏదో తప్పుడు ఆలోచనలు, తప్పుడు సంకేతాలు తీసుకొని 1,50,000 ఉంది, 1,20,000 ఉన్నాయనేది అబద్ధం. 7 తాలూకాల్లో 5 తాలూకాల్లో మోర్ దాన్ 40,000 ప్రతి తాలూకాలో ఓటర్స్ ఉన్నారు. 2 తాలూకాల్లో మాత్రం 1,30,000 వరకు ఉన్నాము, పత్తికొండ, ఆలూరులో. ఈ రెండింటికి మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరికో ఇస్తున్నారు. ఈ 70,000 ఉండే చోట ఒక కుర్వనికి ఇస్తే, ఒక కుర్వ క్యాస్ట్కి ఇస్తే దాదాపు 50,000 ఓట్లు పార్టీకి అతీతంగా ఓట్లు వేసేదానికి ఉన్నారు ఈరోజు. కనుక దయచేసి మీ రెండు పార్టీలు గుర్తించి దీనికి వెంబడే చర్య తీసుకొని మా యొక్క జిల్లాలో ఉండే నాయకులకు దయచేసి తమరు కూడా మాకు గుర్తించి మాకు ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేయండి. రాష్ట్రంలో కుర్వ సోదరులకు ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేస్తే చాలా బాగా బలం ఉంటుంది. మీరు కూడా బలంగా ఉంటారు. ముఖ్యమంత్రి లేక అవకాశాలు ఉంటాయి. మేమేదో చేదోడు మాదోడు మాటలు మాట్లాడడం లేదు. మంచిగా చెప్తున్నా, మేమేమో ఓట్ల కోసము, డబ్బుల కోసం రావడం లేదు. మాకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి. సీట్లు కేటాయించి సహకరించి ముందుకు వెళ్తే మా కర్నూలు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఖచ్చితంగా గెలిచి వస్తాము.